టీడీపీ జనసేన కలయిక భావితరాల భవిష్యత్తు కోసమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్లో చేసిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఆలపాటి మనోహర్, టీడీపీ ఈ సందర్భంగా జనసేన నాయకులను, కార్యకర్తలను పేరు పేరున పలకరించి చర్చించారు. టీడీపీ జనసేన పొత్తును అడ్డుకోవడానికి జగన్ అన్ని విధాలా ప్రయత్నించారని నాదెండ్ల అన్నారు. రాష్ట్రం బాగుండాలి అంటే జనసేన టీడీపీ వల్లే సాధ్యమని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతోంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో మనం ఉండి కష్టపడి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో విజయం సాధిద్దాం అనే ఒక ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలవకూడదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిలబడకూడదనే ప్రయత్నం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, మనందరం కూడా ప్రజల కోసం నిలబడతాం. నిజాయితీగా మనం చేస్తున్న ఆ ప్రస్థానంలో అనేక ఇబ్బందులు గురయ్యాం. మన పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే పొత్తుల విషయంలో ఒకే మాట పైన ఎక్కడ కూడా మనకి వివిధ అభిప్రాయాల భేదాలు లేకుండా మనం జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లౌకిక వాదానికి కట్టుబడి కులతత్వానికి, మతత్వానికి, వర్గతత్వానికి అతీతంగా రాజకీయాలను నడిపే ఏకైక పార్టీ భారతదేశంలో ఈ రెండు పార్టీలు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ రోజున అయ్యా ఒక ఎస్ఎన్ ల్యాండ్ ఏంటి, ఒక చుక్కల భూమి ఏంటి, ఏది చెప్పుకున్నా కూడా మనకి టైం చాలదు. మహాభారతమైనా పూర్తి చేయొచ్చాము కానీ, భగవద్గీతనైనా పూర్తి చేయొచ్చాము కానీ, ఖురాన్నైనా పూర్తి చేయొచ్చాము కానీ, అదేవిధంగా బైబిల్నైనా పూర్తి చేయొచ్చాము కానీ, ఈనాటి వైసీపీ పాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి, వాళ్ళ యొక్క నైజం గురించి, వాళ్ళ శాసనసభ్యుల యొక్క వైఖరి గురించి చెప్పాలంటే ఈ 5 సంవత్సరాలు ఇలా పాలన కూడా సరిపోనటువంటి కథలుగా చెప్పుకునే రోజులు ముందున్నాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా ఈ దుష్టుల గురించి మళ్ళీ ఈ దుష్ట రాజకీయం మళ్ళీ పునరావృతం కాకుండా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మన భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి భావంతో మాట్లాడుతున్నారు.